తిరుచానూరు సమీపంలో దాదాపు 1000 కోట్ల విలువైన 22 ఎకరాల ప్రభుత్వ భూమిని కేవలం 94 కోట్లకే ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలకు కట్టబెట్టడం వెనుక వందల కోట్ల దోపిడీ ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా దివ్యశ్రీ సైబర్ సిటీ సంస్థలకు ఫ్రీ హోల్డ్ విధానంలో భూములు ఇవ్వడం వెనుక మంత్రి లోకేష్ హస్తం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. 15 ఏళ్ల పాటు జీఎస్టీ ప్రోత్సాహకాలు, స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్ వంటి రాయితీలు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన పదవిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శిస్తూ ఈ భూముల కేటాయింపు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని భూమన హెచ్చరించారు. నేనే 3 రోజుల ముందు పెట్టాల్సింది ప్రెస్ మీట్. నాకు ఆ రోజే వచ్చేసింది. 26 ఇచ్చారు కదా, 25. అందరికీ నమస్కారం. తిరుపతిలో చంద్రబాబు గారి ప్రభుత్వం అత్యంత దారుణమైనటువంటి నిర్ణయం తీసుకున్నది. కలెక్టరేట్ ఆఫీస్కు కూతవేటు దూరంలో దాదాపు 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని అప్పనంగా రియల్ ఎస్టేట్ సంస్థలకి కారు చౌకగా టూరిజం డెవలప్మెంట్ పేరుతో సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం 1000 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి భూమిని 22 ఎకరాల ఆ స్థలాన్ని 94 కోట్ల రూపాయలకు తెగనమ్మేస్తోంది. ఆ తెగనమ్మటం వెనుక వందల కోట్ల రూపాయల దోపిడీకి శ్రీకారం చుట్టింది. దీని వెనుక సూత్రధారి, పాత్రధారి నారా లోకేష్ గారని లోకమంతా కూడా అనుకుంటోంది. చరిత్రలో గత 20-25 సంవత్సరాలుగా ఎక్కడా కూడా టూరిజం స్థలాల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలంటే అది లీజు ప్రాతిపదిక మీద కానీ పీపీపీ పద్ధతుల్లో కానీ ఇవ్వటం ఆనవాయితీగా వస్తున్నది. దానికి పూర్తి విరుద్ధంగా ఫ్రీహోల్డ్ విధానంలో ఆ భూమిని ఆ సంస్థలకి కేటాయించటం జరుగుతున్నది. దివ్యశ్రీ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అనేటువంటి బెంగుళూరు, హైదరాబాదు సంస్థలకు సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్లు చేసేటువంటి వ్యాపార సంస్థలకి ఈ స్థలాన్ని అమ్మివేసింది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే, అమ్మటమే కాకుండా ఈ స్థలానికి సంబంధించి వాళ్ళు చేసేటువంటి వ్యాపార ఒప్పందాలలో టూరిజం సంస్థతో కుదుర్చుకున్నటువంటి దానిలో భాగంగా 15 సంవత్సరాల పాటు జీఎస్టీ అన్నదే పూర్తిగా రియంబర్స్మెంట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏపీ జీఎస్టీని 1000 కోట్ల రూపాయల స్థలం, ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు మరొక 300-400 కోట్లు. మొత్తం పెట్టుబడిపై 10% అంటే 40 కోట్లకు పైగా ప్రోత్సాహాలు ఇస్తున్నారు. భూమి కొనుగోలుపై 100% స్టాంప్ డ్యూటీ రియంబర్స్మెంట్. ఇది మరింత ఆశ్చర్యకరమైనటువంటి విషయం. భూమే విలువనే 4,80,00,000 రూపాయలకు అమ్మేస్తూ దానికి అయ్యేటువంటి స్టాంప్ రిజిస్ట్రేషన్ ఫీజును కూడా
పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు విద్యుత్ ఇండస్ట్రీ రేట్లతో ఉండేటువంటి ఛార్జీలను మొత్తం రీఎంబర్స్మెంట్ చేసే విధంగా పూనుకోవటం జరిగింది. ప్రాపర్టీ ట్యాక్స్ లేదు, వాటర్ ట్యాక్స్ లేదు, సీనరేజ్ ఛార్జీలు ఇండస్ట్రీ రేట్లలో అన్నింటికి కూడా 5 సంవత్సరాల పాటు రీఎంబర్స్మెంట్ను వర్తించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆశ్చర్యంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన కూడా చేయలేదు. మా దగ్గర 22 ఎకరాల భూమి ఉంది, ఈ భూమికి ఆసక్తి గలవారు అప్లై చేసుకోవచ్చును అని ఎక్కడా ప్రకటన లేదు. పీపీపీ పద్ధతి లేదు, లీజు పద్ధతి లేదు. పొలాన్ని అప్పనంగా 1000 కోట్ల రూపాయల పొలాన్ని 400 కోట్ల రూపాయలు అదనంగా ఇన్సెంటివ్స్ ఇస్తూ 1400 కోట్ల విలువైనటువంటి ప్రోత్సాహాన్ని 2 రియల్ ఎస్టేట్ సంస్థలకి. ఇప్పుడు పెద్ద అనుమానం వస్తున్నది, ఈ 2 రియల్ ఎస్టేట్ సంస్థలలో నారా లోకేష్ ఏదైనా బినామీ భాగస్వామ్య అనేటువంటి అనుమానం అందరికీ కలుగుతున్నది. మీకెందుకు ఆ రియల్ ఎస్టేట్ సంస్థల మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నది అన్నదానికి సమాధానం బయటికి రావాలా? ఆశ్చర్యంగా అక్కడ కట్టేటువంటివి